నుంచి వంగ గీత గారు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? జనసేనకు ఉంటుంది. జనసేనకు ఉంటుంది అంటారా? జనసేనకి ఇక్కడ లక్ష మెజారిటీ అని చెప్పి జనసేన వాళ్ళు అంటారు, అవుతుంది అంటారా? ఖచ్చితంగా అయిపోతుంది. పక్క. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అంత నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తే మంచి జరుగుతుందని నమ్మకం ఏమైనా ఉందా? చూద్దామండి, అందరికి ఇచ్చాం కదా అందుకు. అదండి, ఇక్కడ వైసీపీ నుంచి వంగ గీత గారు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? జనసేన గారికి బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి అంటే అది ఓటేస్తారా మీరు కళ్యాణ్ గారికి? మరి ఇక్కడ నుంచి లక్ష మెజారిటీతో ఆయన గెలిపిస్తా అంటున్నారు. వస్తుంది ఒక 60,000 ఓటు బ్రహ్మాండంగానే. కానీ ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు బైక్ కారు అలాగే డబ్బులు ఇస్తాను, లక్ష ఇస్తాను అని చెప్పి అంటారు. లక్ష తీసుకొని మీరు వేరే పార్టీకి అయినా వేస్తారు? అబ్బాయి అప్పుడు డబ్బులు తిస్తాను, అప్పటికి వచ్చి అవ్వడం ఏమలేదు. డబ్బు ఇసలైతే ఇప్పుడు అవ్వడం ఏమలేదు. మరి అయితే పవన్ కళ్యాణ్కి వేస్తా అంటారు. మంచి జరిగితే ఆయన వస్తే మన మంచి జరిగితేనే వేస్తుంటుంది. మంచి జరిగితేనే అందరూ కూడా. తర్వాత క్యాండిడేట్ కూడా కొత్తగా ఉన్నాడు కదా, కొత్తడు ఏదో ఒక మంచి పని చేసి పెడతాడు అని అందరికీ అభిమానం. మరి ఎంపీ కింద చూసుకుంటే చలమనేశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి, అలాగే ఉదయ్ శ్రీనివాసరావు గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, అది ఎలా ఉంటుంది? అది అలా కూడా అది జనసేన అవుతుంది. చూసుకుంటే కనుక వైసీపీ నుంచి వంగ గీత గారు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఈ చుట్టూ అయితే ముందు చుట్టూ అయితే వంగ గీత వేస్తున్నారు, కానీ అయితే 3 చుట్లు వేసామండి. ఎంపీకి అయితేనో ఎమ్మెల్యేకి అయితే ఈ చుట్టూ జనసేన చేద్దారని అనుకుంటున్నాను. మా పిఠాపురం మండలం, మాది బి పత్తిపాడు, వలిపురాల పక్కన బోర్ పత్తిపాడు అంటారు. ఓకే, అంటే ఇక్కడ కళ్యాణ్ గారు వస్తే మంచి జరుగుతుందని నమ్మకం మీకు? కళ్యాణ్ వస్తే మాకు మంచి జరుగుతుంది కదండి, రేపు పొద్దున్న కుర్రోళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మాకు నమ్మకం. ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత కుర్రోళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. కానీ ఇక్కడ ఓన్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడించిన చాలా శక్తులు అయితే ప్రయత్నిస్తాం. ఎన్ని చేతులు ప్రయత్నించినా 1,00,000 ఓట్లు మెజార్టీతో నెగ్గించుకుంటాం, మాకు అది నమ్మకం ఉంది మా మండలంలో. ఓకే, ఇక్కడ జనసేన వాళ్ళు లక్ష మెజారిటీ అంటున్నారు, బట్ వాళ్ళు కూడా మేము ఓటుకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఓటుకి 1,00,000 రూపాయలు కదండి, వాళ్ళు 1,00,00,000 రూపాయలు ఇస్తే డబ్బులు తీసుకుంటాం. ఓటు అయితే గ్లాస్కి వేస్తాం. గ్లాస్కి వేస్తారా? అందులో ధైర్యంగా చెప్తాం, ఎక్కడ రమ్మంటే వచ్చి చెప్తాం. ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి జగన్ దగ్గరికి వచ్చి చెప్తాం, గీత గారు రమ్మంటే గీత గారి దగ్గర వచ్చి చెప్తాం. మాది బీ పత్తిపాడు, డౌట్ లేదు. అలాగే ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన తరఫున, అది ఎలా ఉంటుంది? అది ఇది కూడా బాగుంటుందండి, అది బాగుంటుంది. అతను పాపం ఇందులో ఉన్న పాప దురదృష్టం కూడా అవుతులేదండి. అతను ఇది 3 సార్లు వాడిపోయి పాపం 4వ సారి సునీల్ గారు, కానీ ఈ సిట్టు కూడా అతను దురదృష్టం అండి, దానికి మనం ఏం చెప్పలేం. ఈసారి 4వ సారి కూడా ఓడిపోతారు. మేము 2 దీనికి వేస్తామండి, ఇంక మేము అనకూడదు ఇంకా అన్నీ. మీరు తెలుసు కదా.